పెట్రోల్ డీజిల్ దుష్ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. యుద్ధం జరిగితే పెట్రోల్ రేట్లు పెరుగుతాయని మోదీ ముందే చెప్పారని గుర్తు చేశారు. విదేశాలతో పోల్చితే మన దగ్గరే తక్కువ పెరిగిందన్నారు. పెట్రోల్ రేట్లపైన మాట్లాడటానికి కాంగ్రెస్ ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో 5 లక్షల కోట్లు ఆయిల్ బాండ్స్ అమ్మిందని, బీజేపీ వచ్చిన తర్వాత ఆ బాండ్స్ అన్ని బీజేపీ కడుతుందన్నారు. తెలంగాణతో పాత సీఎం పెంచాడు, కొత్త సీఎం పెంచాడు అన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. దేశంలో అన్నిటికన్నా ఎక్కువ పెట్రోల్ ధర తెలంగాణలో ఉందన్నారు. పెట్రోల్ లీటర్ ధర మహారాష్ట్రలో 109 రూపాయలు, గుజరాత్లో 98 రూపాయల 30 పైసలు, ఢిల్లీలో 97 రూపాయలు ఉంటే తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర 111 రూపాయల 88 పైసలు ఉందని అన్నారు. ఇక లీటర్ డీజిల్ ధర మహారాష్ట్రలో 94 రూపాయల 95 పైసలుంటే గుజరాత్లో 93 రూపాయల 44 పైసలు, ఢిల్లీలో 91 రూపాయల 95 పైసలు ఉందని, కానీ తెలంగాణలో లీటర్ డీజిల్ ధర 99 రూపాయల 88 పైసలుగా ఉందన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. మీరు చేసిన పాపాలు ఇప్పుడు ప్రజలు కడుతున్నారు. అది కాంగ్రెస్ పార్టీకి అయితే హక్కే లేదు దీని నుంచి మాట్లాడేది. కాంగ్రెస్ పార్టీ పెట్రోల్ ధరల మీద భారతదేశాన్ని, భారతీయ ప్రజలను దోకా చేసింది. మరి తెలంగాణ కాంగ్రెస్ అండ్ తెలంగాణ టీఆర్ఎస్ వాళ్ళకు ఇంకా హక్కు లేదు. ఎందుకంటే అన్నిట్లో ఎక్కువ పెంచింది తెలంగాణ. పాతోడు పెంచిండు, పాతోడు అన్నిట్లో ఎక్కువ ఉండే. భారతదేశంలో 90 రూపాయలు ఉంటే మన 105 రూపాయలు ఉండే. ఇప్పుడు ఈ రోజు కూడా చూడండి పెట్రోల్ ధరలు ఎందుకు పెరిగినాయంటే ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వం 35% వ్యాట్ పెట్టింది. వేరే రాష్ట్రం ఎంతున్నది తెలంగాణలో 100, 111, 112 రూపాయలు ఉన్నది ఇప్పుడు పెట్రోల్. ఇదే రోజు మీకు ఎవరన్నా మహారాష్ట్రలో మిత్రులు ఉంటే చూడండి, గుజరాత్లో మిత్రులు ఉంటే చూడండి, ఢిల్లీలో మిత్రులు ఉంటే చూడండి. 98, 97 ఢిల్లీలో, 98 గుజరాత్లో. సరే వ్యాట్ చూడండి, ఇక్కడ 35% ఉంటే మహారాష్ట్ర 7%, ఇక్కడ 13%, అక్కడ 19%. టీఆర్ఎస్కు హక్కు లేదు, కాంగ్రెస్కు హక్కు లేదు పెట్రోల్ ధర. మీరు పెంచిండ్రు, మేము ఆదుకున్నాం ప్రజలు. వాస్తవాలు ఏంది, ప్రచారం ఏంది, దుష్ప్రచారం ఏంది? దుష్ప్రచారం మోడీ వచ్చే పెట్రోల్ ధరలు పెరిగి ఎలక్షన్స్ రాగానే పెరిగింది. ఎలక్షన్ ముందే చెప్పిండ్రు యుద్ధం కొనసాగితే తప్పనిసరిగా పెంచే పరిస్థితులు వస్తాయి. ఇక్కడ కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దగ్గర పెరిగింది. కానీ అన్నిట్ల తక్కువ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయంటే భారతదేశం. నాన్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అలా అన్నిట్ల తక్కువ పెరిగిందంటే ఇక్కడ. కొన్ని దేశాలలో బోర్వెల్ వేస్తే పెట్రోల్ వెళ్తుంది, ఆ దేశాలు పక్కకు పెట్టండి. ఇరాన్లో ఉద్దేశంగా అసలు పెరగలేదు, ఎందుకంటే అక్కడనే పెట్రోల్ ఉంటుంది. సౌదీ అరేబియాలో పెరగలేదు, అక్కడనే పెట్రోల్ దొరుకుతుంది. కానీ నాన్ ఆయిల్ ప్రొడ్యూస్ కంట్రీస్ అమెరికా, యూకే, ఇంగ్లాండ్లో కూడా అన్నిట్లో తక్కువ పెరిగింది. అక్కడ పెట్రోల్ ఉత్పత్తి అవుతుంది. ఇంగ్లాండ్లో నార్త్ సీ ఆయిల్ ఉండగా కూడా పెరిగింది. అమెరికాలో $3 ఉన్నది $5 అయింది. అన్నిట్లో తక్కువ పెరిగింది ఇక్కడ. కానీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ మిత్రులో వాళ్ళ ఏందో ఆ టీఆర్ఎస్ వాళ్ళు మోడీ వచ్చి ఎలక్షన్ కాగానే పెంచిండు. అన్నిట్లో తక్కువ పెరిగింది ఇక్కడనే. మొన్నటి వరకు పెరగలేదు. వాళ్ళకి అదే బాధ.